ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. yes 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 జానుకి నేనంటే చచ్చేంత ప్రేమ ఉంది. ఇదే నేను కోరుకున్నదే. పిచ్చోళ్ళు ఉంటారని వినడమే గాని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు ఏడుస్తాడో, ఎప్పుడు అరుస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో పుట్టించిన దేవుడికి కూడా తెలీదు. పాపం ఆ మహాతల్లి జాను పరిస్థితి తలుచుకుంటేనే ప్రాణం ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇంట్లో జాను, ఆ అశోకవనంలో సీతాదేవి పరిస్థితి. పాపం. సార్ ఇదేంటి సార్, ఇప్పుడే కదా ఫ్రూట్స్ తిన్నాను. రైస్ తినకూడదు కదా, అందుకే తెచ్చాను. తాగు. కష్టం సార్. నీకు ఏది కష్టం ఏది ఇష్టం అనేది నీకన్నా నాకే బాగా తెలుసు. సార్ 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 ఆవ్. ఓకే జాను, ఈ జ్యూస్ తాగు. నేను తర్వాత తాగుతాను. సరే జాను, నువ్వు రెస్ట్ తీసుకో. నేనంటే ఇంత ప్రేమన్న వ్యక్తి, నా కోసం ఇంత చేస్తున్న వ్యక్తి, నాకేం కాకూడదని ఇంత తపన పడే వ్యక్తి విశ్వ విషయంలో ఎందుకలా చేస్తున్నారో తెలియట్లేదు. ఒకవేళ నిజంగానే విశ్వ నాతో క్లోజ్గా ఉండడం నచ్చకపోతే ఆ విషయం నాతోనే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అప్పుడు నేనే విశ్వాన్ని దూరంగా పెట్టేదాన్ని. కానీ నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఆయన ఎందుకింతలా ప్లాన్ చేసి విశ్వ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? అలా అని నన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా అంటే తిట్టడం, కొట్టడం ఏమీ లేదు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన తన ప్రేమని మాత్రమే చూపిస్తున్నారు. సార్ ఎందుకిలా సస్పీషియస్గా బిహేవ్ చేస్తున్నారు? వెంటనే తెలుసుకోవాలి, లేదంటే ముందు ముందు ఇంకా అనర్థాలు జరగచ్చు. సార్ అడగకుండానే సార్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటాను.